హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షకు కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలి అనేది చూపించబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు మరియు తయారీ విధానం తెలుసుకుందాం రండి. గులాబ్ జాము తయారు చేయడం కోసం నేను ఇక్కడ 2 గులాబ్ జాము ప్యాకెట్స్ తీసుకున్నానండి. ఇవి 2 కలిపి 350 గ్రామ్స్ ఉన్నాయి. ఈ 2 కట్ చేసుకొని నేను ఒక బౌల్లోకి పిండిని తీసుకుంటున్నాను. అలానే ఈ పిండిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, అలానే 2 టేబుల్ స్పూన్ల పాల పొడిని వేసుకుంటున్నాను. ఇక్కడ పాల పొడి అనేది ఆప్షనల్ అండి, ఒకవేళ ఉంటే వేసుకోండి, లేదంటారా స్కిప్ చేయండి. బొంబాయి రవ్వ అలానే పాల పొడి 2 గులాబ్ జాము పిండిలోకి వేసి బాగా కలుపుకోవాలి. ఈ 3 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలానే మనం కాచి చల్లార్చిన పాలను తీసుకున్నానండి. ఈ పాలు కొంచెం కొంచెంగా ఈ పిండిలోకి వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారిగా వేసినట్లయితే పిండి జారుగా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకు కావలసినట్టుగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల మనం బాల్స్ని నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక 10 నిమిషాలు నాననివ్వాలండి. సో కొంచెం పక్కన పెట్టుకుందాం. పిండి నానేలోగా పంచదార పాకం ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను 4 కప్పుల పంచదారను తీసుకుంటున్నాను. సుమారు 500 గ్రాముల పంచదార తీసుకుంటున్నానండి. దీంట్లోకి 6 కప్పుల వాటర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. వాటర్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో ఒక 2 ముక్కల దాల్చిన చెక్కను కూడా వేసుకుందామండి. దీనివల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పంచదార పాకం పట్టుకుందామండి. చూడండి, 10 నిమిషాల తర్వాత పిండి మనకి ఇలా ఉంది. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అరచేతులకి కొంచెం నెయ్యి రాసుకోవడం వల్ల మనకి పిండి చేతులకు అంటకుండా మనం మంచిగా బాల్స్ని తయారు చేసుకోవచ్చండి. చూడండి, ఇలా మనం అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకున్నానండి. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న గులాబ్ జాముల్ని 1 బై 1 కడాయిలోకి వేసుకుందాం. ఇవి వేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మనం కలుపుకోవాలండి, లేకపోతే మనకి వేసినవి ముక్కల్లాగా విడిపోవడం అలా జరుగుతుంది. వెంటనే కలపకూడదు. వీటిని గోల్డెన్ రెడ్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎంత మంచిగా కలర్ అనేది వచ్చేసాయో. ఇప్పుడు వీటిని బయటికి తీసేద్దాం. చూడండి, పక్కన పాకం కూడా మనకి రెడీ అయింది. పాకం రెడీ అయిందా లేదా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇలా ఒకసారి చేతులతో పట్టుకున్నట్లయితే ఈ 2 ఫింగర్స్ మధ్యలో ఒక తీగలాగా ఫామ్ అవుతుందండి. అలా తీగలాగా ఫామ్ అయింది అంటే మనకి పాకం అనేది రెడీ అయినట్లు. ఇక్కడ మనకి పాకం రెడీ అయింది కదా. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆయిల్లో నుంచి డీప్ ఫ్రై చేసిన గులాబ్ జాము బాల్స్ని వెంటనే ఈ వేడి వేడి పంచదార పాకంలోకి వేసుకోవాలి. అంతేనండి, ఇలా మనం ఈజీగా ఎంతో రుచిగా ఉండే గులాబ్ జాముని తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా జ్యూసీగా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షకు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.